Deuteronomy chapter 8 verse 3. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి ఈరోజు మన అధ్యయనాన్ని మొదలు పెట్టుకున్నాము. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతికిరలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గముల్లో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చాలు. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ మాట మమ్మల్ని జీవింపచేస్తుంది. జీవము కలిగినటువంటి వాక్యమును, జీవము కలిగినటువంటి మా ప్రభు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ మాటలను అర్థం చేసుకుని మేము బ్రతుకున్నట్లు మీ వైపుకు తిరుగునట్లు మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిన్న మనం చూసుకున్నాం, మనకు దేవుని వాక్యము ఒక దృక్పథము వంటిది అని చూసుకున్నాం. ఏది కళ్ళకు పెట్టుకుంటే ప్రపంచం అలాగే కనిపిస్తుంది. వాక్యం అనేది మన కళ్ళకు దృక్పథం అయితే ప్రపంచమంతా కూడా దేవుని యొక్క దృక్పథంలో మనం చూస్తాం అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. అలాగే దేవుని యొక్క దృక్పథంలో మనం చూసినప్పుడు మనిషి మనిషిగా మారతాడు, మనిషి అవుతాడు అన్న విషయాన్ని మనం చూసాం. మనం మనుషులం కాదా అని ఆలోచించినప్పుడు మనం మనుషులమే కానీ మృగప్రాయులముగా, పశుప్రాయులముగా బ్రతుకుతున్నాం అన్న విషయాన్ని కూడా చూసాం. మనలో కొందరికి పశువులుగా బ్రతకటం అంటే ఇష్టం అని చూసాం. చిన్న బిడ్డలు, నేను ఇప్పుడు ఈరోజు పిల్లిని అవ్వాలనుకుంటున్నాను అన్న ఉదాహరణ మీకు చెప్పాను. ఒక పురుషుడు, ఒక అబ్బాయి, ఒక టీనేజర్, నేను ఈరోజు అమ్మాయిలాగా బ్రతకాలనుకుంటున్నాను అన్న ఉదాహరణ నేను మీకు చూపించాను. ఇది చదువుకోనటువంటి సమాజంలో జరిగింది కాదు. అమెరికా దేశంలో చదువుకుంటున్నటువంటి కుటుంబాల్లో స్కూల్కు వెళ్ళేటటువంటి అబ్బాయి యొక్క ప్రతిస్పందన. సో మనం చదివేటటువంటి పుస్తకాలు, మనం చూసేటటువంటి మీడియా, మనం చూసేటటువంటి